హలో మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ సెషన్ 2ది మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి 25th లోపల అప్లై చేయాలి. ఏప్రిల్ సెషన్ కోసమని ఆల్రెడీ జనవరి సెషన్ అయిపోయింది కదా, ఏప్రిల్ సెషన్ కోసమని అప్లై చేయడానికి వచ్చింది. ఖచ్చితంగా అప్లై చేయండి. కొద్దిమంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి డౌట్ ఉంది, సార్ ఇప్పుడు జనవరిలో బెస్ట్ స్కోర్ తీసుకుంటారా, ఏప్రిల్ ఏది కన్సిడర్ చేస్తారు అని అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మీకు జనవరి ఏప్రిల్ రెండు రాస్తే దేంట్లో బెస్ట్ పర్సెంటేజ్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ర్యాంక్ ఇస్తారు. ఎగ్జాంపుల్, జనవరిలో 92% వచ్చింది, ఏప్రిల్లో 98 వచ్చింది. అప్పుడు ఏది కన్సిడర్ చేస్తారంటే ఏప్రిల్దే కన్సిడర్ చేస్తారు. జనవరిలో 99 వచ్చింది, ఏప్రిల్లో 90 వచ్చింది, అప్పుడు జనవరిదే కన్సిడర్ చేసుకుని ర్యాంక్ ఇస్తారు. జనవరిలో 99.997 వచ్చింది, ఏప్రిల్లో 99.999 వచ్చింది. ఏది బెటర్ స్కోర్ అంటే ఇది బెటర్ స్కోర్ కాబట్టి ఇదే కన్సిడర్ చేస్తారు. ఇంకొకటి, సార్ జనవరిలో 98% వచ్చింది, ఏప్రిల్ని ఆబ్సెంట్ సార్, అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే 98% తోటి ర్యాంక్ ఇస్తారు. జనవరి ఏప్రిల్లో రెండు సేమ్ పర్సెంటేజ్ వస్తే బెటర్ ర్యాంక్కి ఏది ఫేవరబుల్ కండిషనో అది ఇస్తారనమాట. సార్ నేను జనవరి అబ్సెంట్ అయ్యాను, ఇప్పుడు ఏప్రిల్లో నాకు 90% వచ్చింది, ఏది కన్సిడర్ చేస్తారంటే 90% ఇస్తారనమాట. ఇలా బెస్ట్ ఏది ఉంటే అది ఇస్తారు. ర్యాంక్ని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, పర్సెంటేజ్ని బట్టి ర్యాంక్ని బట్టి సీట్ ఇస్తారనమాట. సో మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా బోత్ సెషన్స్ అప్లై చేయండి. మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎవరెవరు అప్లై చేయొచ్చు ఏంటి అనేది, దీనివల్ల బెటర్ ఏంది, బోర్డ్ ఎగ్జామ్కి ఎంత పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఐఐటి అనేది సీట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ఛానల్ నేమ్ కనిపించే దగ్గర ఫుల్ వీడియో ఉంటుంది, జస్ట్ 10-12 minutes ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి, మీకు ఫుల్ వీడియో వస్తుంది. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం. సో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి. ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ని కూడా మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ తరపు నుంచి. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా అప్లై చేయండి.